ఆరోగ్యంపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. అవేర్నెస్ బాగా వచ్చింది. ప్రజలందరూ ఆరోగ్యం కోసం ప్రముఖ వైద్యుల సలహాలు ఇవ్వడానికి, అలాగే ఆరోగ్యానికి అవసరమైన ఉత్పత్తుల గురించి చెప్పడానికి ప్రైమ్ 9 ఒక సరికొత్త ప్రోగ్రాం మీ ముందుకు తెస్తోంది. నా ఆరోగ్యం నా హక్కు అనే పేరుతో ఈ కొత్త కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ప్రజలందరి ఆరోగ్య పరిరక్షణ కోసం వస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం. డాక్టర్ కిషోర్ గారి ఆధ్వర్యంలో నా ఆరోగ్యం నా హక్కు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. సో కిషోర్ గారిని ఇంటరాక్ట్ చేస్తాను. సో కిషోర్ గారు నమస్తే. నమస్తే అండి. ఈ కొత్త ప్రోగ్రామ్ని ఈ రోజు నుంచి ప్రారంభిద్దాము అని అంటున్నారు. సో ఈ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్స్ ఆడియన్స్కి చెప్తారు. తప్పకుండా. ఈ హెల్త్ ఈజ్ అవర్ రైట్, నా ఆరోగ్యం నా హక్కు. మన అనారోగ్యానికి కారణం ఎవరు? మన అనారోగ్యానికి బాధ్యత ఎవరు? నేనా? నా ఆహారపు అలవాట్ల? నేను తీసుకునే ఆహారమా? నేను పీల్చే గాలి? నేనున్నటువంటి ప్రదేశమా? వీటి యొక్క ఆరోగ్య అనారోగ్య రహస్యాల చర్చా వేదికను ఒక ప్రయోగాత్మకంగా అనుభవజ్ఞమైనటువంటి శాస్త్రజ్ఞుల చేత, తర్వాత వైద్యుల చేత ఇది సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా మీ ముందుంచేటటువంటి ఒక గొప్ప కార్యక్రమం అనే చెప్పాలి. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఆహారం, నీరు ఎలాగైతే మన దైనందిన జీవితంలో ఇంపార్టెంట్ ఉన్నాయో, ఒకవేళ నీరు గురించి కనుక మనం తీసుకుంటే ఇవాళ తాగేటటువంటి నీరు ఎంతవరకు ఒక టీడీఎస్ లెవెల్స్ని తీసుకుంటే ఎలా ఉంది, ఈ టీడీఎస్ లెవెల్స్ని ఎంత ఉండాలి, ప్రామాణికంగా ఎంత ఉండాలి, మనం తాగేటువంటి నీరులో ఎంత ఉండాలి అన్న విషయాల్ని మనం ఈ కార్యక్రమం ద్వారా ఆహారం, మనం తీసుకునే ఆహారంలో ఏది కల్తీ, ఏది తీసుకోవాలి, ఎంత పళ్ళల్లో తీసుకోవాలి అనేటువంటిది ఒక శాస్త్రీయపూర్వకమైనటువంటి నిరూపించేటటువంటి కార్యక్రమం. రైట్ కిషోర్ గారు, ఇప్పుడు వాటర్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు, దానికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. మన కార్యక్రమంలో ముఖ్యంగా వాటర్, మన శరీరం ఒక 70% కంటే ఎక్కువ శాతం వాటర్తోనే ఉంటుంది. ఈ వాటర్ మనం తీసుకునేటటువంటి ఆ యొక్క త్రాగే నీరు ఒక BIA స్టాండర్డ్స్ ప్రకారం TDS అంటాం, టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్. ఈ టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ మన ఒక BIS స్టాండర్డ్ ప్రకారం ఉందా లేదా అనేటటువంటిది తెలుసుకోవాలి. అది లేకుండా కనుక మనకు ఆ బేసిక్ అవగాహన లేకుండా మనం ఆరోగ్యంగా ఉండాలనుకోవటం అమాయకత్వమే అవుతుంది. కాబట్టి ఈ యొక్కటువంటి శాస్త్రీయ పరిజ్ఞానంతో కూడినటువంటిది లిమిట్స్ని కానీ, తర్వాత ఎటువంటి వాటర్ తాగాలి, ఎటువంటి వాటర్ తాగితే ఆరోగ్యంగా ఉంటాం, ఇప్పుడు తాగే వాటర్, RO వాటర్ వల్ల వచ్చే అనారోగ్యాల ఈ రహస్యాల చర్చా వేదికని మీ ముందుకు త్వరలో తీసుకురాబోతున్నాం. రైట్. మా అనారోగ్యానికి కారణం నువ్వు అని తెలుసుకునేలోపే చేదారిపోయింది మా ఆరోగ్యం. సర్కార్ బ్యాన్ చేసినా చక్కర్లు కొడుతున్నావు. భయం లేని నీకు బాధ్యత లేని మా సర్కార్కో సలాం. నీ సర్కార్ వారి బాధ్యత ఎంత? RO హటావో, ఆరోగ్య బచావో. మా ఆరోగ్యం మా హక్కు. అతి త్వరలో మీ ప్రైమ్ 9 హెల్త్లో మీ కిషోర్ కుమార్తో. రైట్ కిషోర్ గారు, ఈ పొలిటికల్ హెల్త్ అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. సో ఆహారమే ఔషధం అనే కార్యక్రమాన్ని ఎటువంటి సమయంలో ఎటువంటి ఆహార నియమాలను పాటించాలి, ఎంత నీరు తీసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క పొలిటికల్ ఎలక్షన్ మూమెంట్స్లో ఎంతోమంది కార్యకర్తలు, సో వాళ్ళని ఎంతో విధిగా వాళ్ళ ముందుకు వచ్చి నిద్రాహారాలు మానేసి ఒక పార్టీకి ఎంతో సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆలోచన విధానం కానీ వాళ్ళ ఆశయాలని ప్రజలకి అందించే విధంగా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళు ఆరోగ్యంగానే ఉండాలి. ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఇప్పుడు వచ్చేది వేసవికాలం. ఈ వేసవికాలంలో వాళ్ళు కనుక ఆహారం మీద కనుక అవగాహన లేకపోయినా, ఎంత నీరు తీసుకోవాలి
అనేటటువంటి బేసిక్ ఇది లేకపోయినా సరే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి దాన్ని వాళ్ళకి చెప్పేటటువంటి ప్రయత్నం కూడా మన ప్రైమ్9 హెల్త్ ద్వారా చేస్తున్నాం. ఓకే. నువ్వు లేకపోతే భుజాల మీద మోసేవారు లేరు. నువ్వు లేకపోతే ఆశయాలను ప్రజలకు పరిచయం చేసేవారు లేరు. నువ్వే పార్టీకి ప్రజలకు వారధి. ఓ పార్టీ కార్యకర్త, నీ ఆరోగ్యం జర జాగ్రత్త. నీ ఆరోగ్యం మా బాధ్యత. రైట్. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు, లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు